रियासती हज कमेटी चेयरमैन व सज्जाद नशीन दरगाह खाजी पेट मौलाना सैयद गुलाम अफजल बयाबानी अलमारूफ खुसरो पाशा ने दरगाह के अहाते में दावत अफ्तार व ताम का एहतमाम किया। तिलावत कुरान पाक से शुरू होने वाले इस प्रोग्राम में तमाम मजहब के पेशवाओं ने शिरकत की। इस मौके पर रुकने असम्बली हल्के वरंगल मगरबी व जिले कांग्रेस कमेटी के सदर एन राजेंद्र रेड्डी ने शहर वरंगल के बैन मजहब रवादारी और गंगा जमनी तहजीब की औलिया इकराम की बुनियादी काविशों का जिक्र किया। समाज में जात पात और मजहब से बलातर होकर सबको भाईचारगी से रहने की बात कही। आखिर में उन्होंने सबको ईद उल फित्र की मुबारकबाद पेश की। इस मौके पर साबिका वजीर व मौजूदा TRS MLC बसवराज सारिया, हैदराबाद से मोहम्मद उस्मान, साबिका कॉरपोरेटर एडवोकेट अबू बकर, साबिका जिले लाइब्रेरी चेयरमैन अजीज खान, मिर्जा अजीज अहमद बेग, LB नगर कॉरपोरेटर मोहम्मद फुरखान, डॉक्टर अनीस अहमद सिद्दीकी, खालिद सईद, इस्माइल शमसी, जिले वरंगल बार कौंसल मोतमिद मुदस्सर अहमद खयूमी, दर्शन सिंह, कांग्रेस कायद मिर्जा अजीज बेग के अलावा सैकड़ों की तादाद में रोजदारों और गैर मुस्लिम भाइयों ने शिरकत की। प्रोग्राम की निजामत की जिम्मेदारी मौलाना अमीरुल्लाह ने निभाई है। పవిత్ర రంజాన్ మాసంలో నేటికి 20 రోజులు 20 రోజులలో ఎంతో నిష్టగా అల్లాహ్ని మనందరం కూడా ప్రార్థించుకుంటూ అందరూ ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటుంటాం। గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు సాధారణ వ్యక్తికి వచ్చిన మీ అందరి ఆశీర్వాదాలతో మీ బ్లెస్సింగ్స్ తోటి ఇవాళ ఒక ఎమ్మెల్యేగా మీ ముందుకు రాగలిగినాను। మీ అందరూ ఏదైతే నమ్మకంతో నన్ను ఆశీర్వదించిందో ఆ నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటానని మనవి చేస్తూ మరి వరంగల్ జిల్లా అనగానే మత సామరస్యానికి మారుపేరుగా అందరం ఐక్యమత్యంగా మనిషిని మనిషిగా గౌరవిస్తూ ముందుకు పోవాల్సిన ఇది మనం ఇప్పటివరకు వెళ్ళినాం। భవిష్యత్తులో భవిష్యత్ తరాలకు కూడా ఇదే విధంగా అందరం కలిసికట్టుగా ముందుకు పోవాలని మనం చేస్తూ మరి ఖుసరో పాషా గారు ప్రతి సంవత్సరం ఈ విధంగా ఇంకా చాలా మంచిగా చేసుకు ఇంకా ప్రజల్లోకి తీసుకువెళ్తానికి మత సామరస్యాన్ని ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ఎంతో అకుంఠిత దీక్షతో మీరు నిర్వహించేటువంటి ఈ దీక్ష ద్వారా కేవలం మీ ఇంటి వరకే కాకుండా దర్గాకు వచ్చి కేవలం నమస్కారం చేసుకోవడం ద్వారా వారందరికీ కూడా వారి యొక్క కోరికలు నెరవేర్చే విధంగా మీరు ఈ నెల రోజులు చేసేటువంటి ఈ దీక్షనే వారందరికీ కూడా మిగతా రోజులలో కూడా శక్తిని చేకూరుస్తుంది। కాబట్టి మీరు చేసేటువంటి ఈ పవిత్ర దీక్షకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ